శ్రీశైలం గనక తేడా వస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది. వాస్తవంగా సీరియస్గా దృష్టి సారించాల్సిన అంశం. జ్యోతి రాసుకొచ్చినటువంటి ఒక ఐటమ్, శ్రీశైలం జలాశయం స్పిల్వే నుంచి నీరు వేగంగా కిందకు ప్రవహిస్తుండటంతో దిగువన కొండరాళ్ళు కోతకు గురై ప్లంజ్ పూల్ వద్ద క్రమంగా భారీ గుంతగా మారి డ్యామ్ భద్రతకే ముప్పుగా మారిన సంగతి తెలిసింది. దీనికి తక్షణమే మరమ్మతులు చేపట్టిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోవడంతో అనిల్ జైలు సారథ్యంలోని ఎన్డీఎస్సీ బృందం గత నెల 29 డ్యామ్ను పరిశీలించింది. ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ గోయిని చూసింది. ఎంతకంటే ఘోరమైన భయానకమైన దుస్థితి నెలకొందని గుర్తించింది. యాప్రాన్ ప్రాంతంలో అమర్చిన స్టీల్ సిలిండర్లు ఘోరంగా దెబ్బతినాయి. డ్యామ్ దిగువ భాగంలోని క్లిప్ బకెట్ ప్రాంతంలో స్టీల్ సిలిండర్లు రంధ్రాలు పడి గాల్లో తేలియాడుతున్నాయి. వీటికి ఏడాది ఆగస్టులో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ తాము పరిశీలించిన అంశాలతో ఈ నెల 5వ తేదీన ప్రత్యేక సీఎస్ సాయిప్రసాద్కి అనిల్ జైన్ బృందం లేఖ రాసింది. కళ్ళకు కట్టినట్టుగా ఫోటోలు కూడా పంపింది. అప్రోచ్ ఛానల్కి రక్షణగా నిలవాల్సిన సిలిండర్ పూర్తిగా దెబ్బతినడంతో డ్యామ్ పునాదుల్లోకి నీరు చేరి దెబ్బతింటాయని తెలిపింది. ప్రాజెక్టులోని ఇంటర్మీడియట్ లెవెల్ గ్యాలరీలను కూడా సందర్శించింది. అవి మట్టి ఇసుకతో నిండిపోవడం చూసి ఆశ్చర్యపోయింది. కుడి కాలువ ఎర్త్ లెవెల్ 195 మీటర్ల వద్ద వేసిన అప్రోచ్ రోడ్ 2009 వరదల సమయంలో పూర్తిగా కొట్టుకుపోయింది. అసలు అక్కడ రోడ్డు ఉన్న ఆనవాళ్లే ఇప్పుడు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అనిల్ జైన్ బృందం పలు ప్రమాద నివారణ చర్యలు సూచించింది. ప్లంజ్ పూల్కు 2 దశలో స్వల్పకాలిక దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని తెలిపింది. యాప్రాన్ కాంక్రీట్ని 10 నుంచి 13 బ్లాకులకి ఎదురుగా వేయాలి. 1983 తర్వాత నదీ ప్రవాహం వల్ల పునాది లోతుల్లో పడుతున్న కోతను అంచనా వేయాలి. 11 నుంచి 13 దాకా ఉన్న స్టీల్ సిలిండర్ మరమ్మతు చేయాలి. వీటిని 6.1 మీటర్ల ఎత్తులో కాంక్రీట్తో పూడ్చివేయాలి. తక్షణమే సిమెంట్ కాంక్రీట్ బ్లాకులను రక్షణ కోసం ఏర్పాటు చేయాలి. ఇవే పనులు 9-10 బ్లాకులను చేపట్టాలని పేర్కొందట.